హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఓపెన్ ఇంటర్మీడియట్ హిస్టరీ 315 నుంచి తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను వెరీ షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. పాలిటిక్స్లో ఏ విధంగా ఇచ్చారో దీనికి కూడా అలాగే ఇవ్వడం జరుగుతుంది. ఆ 8 క్వశ్చన్స్ రిపీటెడ్గానే ఉన్నాయి. అందువల్ల మీరు ఆ 8 క్వశ్చన్స్ని బాగా చదువుకోగలిగితే ఇక్కడ 8 మార్క్స్ కవర్ అవుతాయి. అటు ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలోను ఇవ్వడం జరిగింది. వాటిని మీరు తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ చదువుకుని ఎగ్జామ్లో మీ మీడియాన్ని అనుసరించి రాసుకోవచ్చు. అంతేకాకుండా మ్యాప్ పాయింటింగ్ కూడా పెట్టడం జరిగింది. అది ఓన్లీ కేవలం ఇండియా మ్యాపే పడుతుంది ఎగ్జామ్లో. అది క్వశ్చన్ నెంబర్ 7. దానికి కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీరు అది బాగా ప్రాక్టీస్ చేస్తే కేవలం సింపుల్గా 8 మార్కులు సంపాదించుకోవచ్చు. అది ఎస్ఏ క్వశ్చన్స్లో 7th క్వశ్చన్ ప్లేస్లో ఉంటుంది మ్యాప్ పాయింటింగ్. ఈ విషయం గమనించి తప్పనిసరిగా ఈ 2 క్వశ్చన్స్ 7th వెరీ షార్ట్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఈజీగా 16 మార్క్స్ వస్తాయి. అంతేకాకుండా మిగతా హిస్టరీ కనుక మీరు సొంతంగా రాసే ఎన్నో అంశాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా మీరు ఆలోచిస్తే కనుక ఇండియన్ నేషనల్ మూమెంట్, భారత జాతీయోద్యమం, దీని మీద గాంధీ గారు సంబంధించినవి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ సంబంధించినవి, ఇటువంటి ప్రశ్నలు క్విట్ ఇండియా లేదు దండి మార్చ్, సాల్ట్ సత్యాగ్రహం అంటారు. ఇటువంటి విషయాల మీద దేశ స్వాతంత్రం గురించి ఇవన్నీ కూడా పడే అవకాశాలు ఉంటాయి. వీటిని మీరు సొంతంగా అటెంప్ట్ చేయొచ్చు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, ఇటువంటి వారి గురించి కూడా మీరు చదువుకుని ఉండండి. దాంతోపాటు మీ స్టడీ మెటీరియల్లో ప్రధానంగా మీకు ఏమనిపిస్తాయో వచ్చినవి చదువుకుని ఎస్ఏ క్వశ్చన్స్ కూడా రాయొచ్చు. కావున దయచేసి చదవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లి రత్నకుమార్. జై హింద్.